సినిమా అంటే ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, ఇమాజినేషన్. బట్ కొన్ని మూవీస్ లో ఇమాజినేషన్స్ కి లిమిట్స్ ఉండవు. అసలు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే సీన్స్ అయితే డైరెక్టర్ ఎలా ఇమాజిన్ చేశాడో, ఆ ఇమాజిన్ చేసిన సీన్స్ ని యాక్టర్ అప్రూవ్ చేసి ఎలా యాక్ట్ చేశాడో అన్నది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ తో పాటు షాక్ అవ్వాల్సిన విషయం. మసాలా మూవీస్ అంటే వదిలేయండి, వాటి మెయిన్ పర్పస్ సంథింగ్ వియర్డ్. బట్ మెయిన్ స్పేస్ కమర్షియల్ మూవీస్ లో కూడా, అంటే మన మాస్ కమర్షియల్ మూవీస్ లో కూడా ఇటువంటి సీన్స్ పెట్టడం అంటే వామ్మో అనాల్సిందే. అంటే ఆ సీన్స్ అటు ఎంటర్టైన్ చెయ్యు, ఇటు సినిమాకి ఏ విధంగానూ ఉపయోగపడవు. బట్ చూసేటప్పుడు చిరాకు తీసుకొచ్చి ఒక క్రింజ్ మూడ్ లోకి పట్టుకెళ్ళిపోతాయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. టాప్ 5 ఇండియన్ మూవీస్ యూ వాంట్ బిలీవ్ వేర్ అప్రూవ్డ్. గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ రివ్యూ కాదు, సినిమా సెన్సిబిలిటీకి టెస్ట్. నెంబర్ 1, పోక్కిరి. ఏంటి మన మహేష్ బాబు నటించిన తెలుగు సినిమా అనుకుంటున్నారా? అదే సినిమాని తమిళ్లో మన విజయ్ అన్న రీమేక్ చేయడం జరిగింది. సో యాస్టీస్ ఉన్నట్టు రీమేక్ చేస్తే క్రియేటివిటీ ఎక్కడ ఉంటుందో చెప్పండి. అందుకనే హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ ని కొంచెం క్రేజీగా ప్లాన్ చేస్తారు. మన తెలుగులో మహేష్ బాబు ఇలియాన్ అని ఏరోబిక్స్ క్లాస్ లో చూసి ఫ్లాట్ అవుతాడు. అంటే కొంచెం వేడిగానే చూస్తాడు అనుకోండి, బట్ పర్లేదు అనేటట్టు ఉంటుంది ఆ సీన్. కానీ తమిళ్కి వచ్చేసరికి దాన్ని ఇంకొంచెం బోర్డర్ దాటించేస్తారు. వాళ్ళే కొంచెం వేడిగా చూపించారంటే మనం అంతకన్నా గలీజ్ గా చూపించకపోతే మన ఫ్యాన్స్ ఒప్పుకోరేమో అన్నట్టు ఆ సీన్ ని ప్లాన్ చేస్తారనమాట. హీరో తన ఫ్రెండ్స్ తో బయట నుంచుని ఉంటాడు. మన హీరోయిన్ అసిన్ రోడ్డు మీద నడుచుకుని కాకుండా కుక్క పిల్లల గంతుకుంటూ వస్తుంది అనమాట. అంటే ఆ రోడ్డు అంత బాగోదు, బురద కింద ఉంటది. ఆ గంతుకుంటూ వచ్చే సీన్ లో హీరోయిన్ ని కొంచెం ఆక్వర్డ్ గా చూపించడం, అండ్ హీరోయిన్ ని చూసిన మన హీరో బ్యాట్ పెట్టుకుని క్రికెటర్లా రెడీగా ఉంటాడనమాట. హీరోయిన్ ని చూసి హీరో పడిపోయాడంటే ఒక అర్థం ఉంది, కానీ బ్యాట్ పట్టుకుని ఎందుకురా రెడీగా ఉంటాడు అని అనుకుంటున్నారా? అంటే ఈ డైరెక్టర్ తన క్రియేటివిటీని మొత్తం కూడా స్క్రీన్ మీదకి తీసుకొచ్చి ఒక అమూల్యమైన క్రింజ్ సీన్ ని మనకి ఇవ్వడంలో అస్సలు ఫెయిల్ అవ్వలేదు. ఈ సీన్ చూసిన తర్వాత అసలు విజయ్ అన్న ఎలా అప్రూవ్ చేశాడు అన్నది పెద్ద క్వశ్చన్ మార్కే నాకైతే. నెంబర్ 2, నాని. 2004లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో కొంచెం సంచలనమే చేసిందని చెప్పాలి. అప్పుడు దాకా ఒక లవర్ బాయ్, ఒక ఫ్యామిలీ మ్యాన్ లో ఉన్న మహేష్ బాబు కొంచెం అడల్ట్ కామెడీ ట్రై చేశాడు ఈ సినిమాతో. బట్ సినిమా సెంట్రిక్ పాయింటే కాంట్రవర్షియల్ అనేటట్టు ఉంటుంది. ఒక 8 years ఏజ్ ఉన్న కిడ్ అరౌండ్ ఒక 25 years ఉన్న ఒక యంగ్ బాడీలోకి దూరడం జరుగుతుంది. దాని తర్వాత ఆ బాబు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు అన్నది ఈ సినిమా. ఇక్కడ దాకైతే ఏ ప్రాబ్లం లేదు. బట్ ఆ బాయ్కి ఒక లవ్ అఫేర్ ని పెట్టి, ఆ లవ్ అఫేర్ ని పెళ్లి దాకా తీసుకెళ్ళి, దాన్ని మళ్ళీ ప్రెగ్నెన్సీ దాకా తీసుకెళ్ళి రచ్చ చేసి వదిలిపెడతాడు. అదంతా కూడా తీసి పక్కన పెట్టినా కూడా క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటది. లైక్ హీరోయిన్ అమేషా పటేల్ హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్నప్పుడు, అంటే ఈ కిడ్ వల్ల ఆవిడ ప్రెగ్నెంట్ అవి ఒక బేబీని కంటది. దాన్ని చూడడానికి హీరో ఒక 8 year కిడ్ లాగే వస్తాడు ఆ ప్లేస్ కి. వచ్చి ఆ కిడ్ గాడు ఆ చిన్న బేబీని పట్టుకునే సీన్ ఏదైతే ఉందో అదైతే కొంచెం డిస్గస్టింగ్ అని అనిపిస్తుంది అనమాట. హీరోయిన్ కూడా ఈయన నా కొడుకు ఏమైనా పరిచయం చేయాలి అన్న కన్ఫ్యూజన్ లో ఏడుపుతో కూడిన ఆనందాశ్చర్యములతో ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చుద్ది. ఆ సీన్ అయితే మాత్రం కొంచెం డిస్గస్టింగ్ అని అనిపిస్తుంది. అసలు ఆ సీన్ ని ఎలా మహేష్ బాబు అప్రూవ్ చేశారు, ఆ సినిమా బయటకి ఎలా వచ్చింది అన్నది పెద్ద క్వశ్చన్ మార్కే. ఇది ఎలా ఉండగా సేమ్ ఒకేసారి సైమల్టేనియస్ గా తెలుగు తమిళ షూట్ చేశారు. తమిళ్లో డైరెక్టర్ హీరో ఎస్జే సూర్య. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మహిళా సంఘాలు ఎస్జే సూర్యని మామూలుగా వేసుకోలేదు, ఆయన మీద కేసులు కూడా పెట్టారు. అండ్ ఈ సినిమా వల్ల ఆయన 2 సార్లు జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగిందంట. అండ్ సెన్సార్ బోర్డు కూడా ఆ సినిమాని సెన్సార్ చెయ్యం అని కొంచెం గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చింది. సో దీని మీద చాలా పెద్ద రచ్చ జరిగింది తమిళ్లో అయితే మాత్రం. అంటే తెలుగులో ఉన్న కొన్ని అడల్ట్ సీన్స్ నే ఇంకొంచెం ఎగ్జాజరేట్ చేసి తమిళ్లో చూపించారంట. అండ్ నెంబర్ 3, ఆడవాళ్ళు మీకు జోహార్లు. 1987లో రిలీజ్ అయిన ఈ సినిమాలో కృష్ణరాజు, జయసుధ హీరోయిన్స్ కింద నటించారు. ఈ సినిమాని ది గ్రేట్ కె బాలచంద్ర గారు డైరెక్ట్ చేయడం జరిగింది. పర్సనల్లీ కె బాలచంద్ర గారి సినిమాలు నేను ఏం చూడలేదు, నాకు ఆయన గురించి పెద్దగా అవగాహన లేదు. బట్ ఆయన గురించి గొప్పగా మాట్లాడుకోవడం అయితే విన్నాను. బట్ ఈ సినిమాలో స్పెసిఫిక్ గా ట్రిగ్గర్ చేసే సీన్ ఒకటి ఉంటది. మన హీరోయిన్ ఒక సోషల్ యాక్టివిస్ట్, మన హీరో ఏమో విలేజ్ లో తాగుతూ ఎవరి మాట వినకుండా
ఎదవలా తిరుగుతూ ఉంటాడు. సో మన సోషల్ యాక్టివిస్ట్ అయిన జయసుధ ఆ ఊరికి రావడం జరుగుద్ది. బట్ మన హీరోకి ఆ విషయం నచ్చదు. ఎవరో వచ్చి మనల్ని కంట్రోల్ చేయడం ఏంటి అని హీరోయిన్ ని తిడతాడు, కొన్నిసార్లు మెడబెట్టి గెంటేస్తాడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే హీరోని అయితే ఒక మంచి మనిషిలా తీర్చిదిద్దాం అనుకుని ఇంటికి రమ్మంటారు. ఇంటికి వెళ్ళిన కృష్ణరాజ్ క్యారెక్టర్ హీరోయిన్ మీద సెక్చువల్ గా అటాక్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ హీరోని మడ్లోకి తోసేస్తుంది. తర్వాత ఆ మడ్లో కింద మీద పడుతూ హీరోయిన్ ని బీభత్సంగా ఇష్టం వచ్చినట్టు హెరాస్ చేస్తూ, హీరోయిన్ కి అక్కడ ఇష్టం ఉండదు, స్టిల్ హీరో గడు బీభత్సంగా హెరాస్ చేస్తాడు. దెన్ నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయండి మీరు. అంటే ఇమీడియట్ గా మన హీరో చేసిన ఈ సాహసం హీరోయిన్ కి నచ్చి తనకి లవ్ ప్రపోజ్ చేస్తుంది అండ్ ఇద్దరు హ్యాపీగా ప్రేమించుకుంటారు నెక్స్ట్ నుంచి. నాకు ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్, అటువంటి ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి దాంతో ప్రేమను ఎలా చూపించాలనుకున్నారా అని. గొప్ప ప్రేమలు అన్ని ఎలాగ ఉంటాయి అన్నట్టు పోర్ట్రే చేసిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నెంబర్ 4 కూలీ నెంబర్ 1. విక్టరీ వెంకటేష్ మరియు టబు హీరో హీరోయిన్లుగా నటించిన కూలీ అనే సినిమా 1991లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది గ్రేట్ సక్సెస్ లో ఏదో ఒకటి. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది ది గ్రేట్ కె రాఘవేంద్ర రావు. 90s లో వచ్చే చాలా సినిమాలు సేమ్ ఒకే పాయింట్ మీద స్టోరీ మొత్తం ఉంటుంది. లైక్ పొగర్ బోత్ హీరోయిన్, పొగరానిచ్చే హీరో, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్, మాక్సిమం ఇదే పాయింట్ ఉంటుంది ఏ సినిమా తీసుకున్నా కూడా. ఈ సినిమాలో హీరో ఒక రైల్వేస్ లో పనిచేసే ఒక కూలీ, హీరోయిన్ ఏమో రిచ్, యారగెంట్, వాట్ నాట్ అన్ని అవలక్షణాలు ఆ పిల్లకు ఉంటాయి. వన్ ఫైన్ డే ఇద్దరికి క్లాష్ అవుద్ది, ఒకరంటే ఒకరికి పడదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే హీరో బలవంతంగా హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. ఆఫ్టర్ పెళ్లి అయిన తర్వాత హీరోయిన్ కి ఒక గుణపాఠం నేర్పించాలని హీరోయిన్ తినే ఫుడ్ లో ఒక మత్తు మందు కలుపుతాడు అనమాట. దాని తర్వాత మన హీరోయిన్ తో ఇంటిమేట్ అయ్యి ప్రెగ్నెంట్ చేస్తాడు. అండ్ ఈ ఎంటైర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేది హీరోయిన్ మదర్. ఇప్పుడు నేను చేస్తున్న పని ఏ తల్లి ఏ జన్మలో చేసి ఉండదు. ఇదిగో అత్తగారిగా ఆశీర్వదించి మీ శోభనానికి శ్రీకారం చుట్టొచ్చాను. తల్లి తన ప్రమేయం లేకుండా హీరోని గదిలోకి పంపడం అనేది కొంచెం డిస్గస్టింగ్ అని అనిపిస్తుంది. అండ్ ఆ సీన్ చాలా ప్రాబ్లమాటిక్ సీన్. అంటే ఉమెన్ వాల్యూని కొంచెం తగ్గించినట్టు ఉంటుంది ఆ సీన్ అయితే మాత్రం. అండ్ ఫైనల్లీ నెంబర్ 5 లైలా. 2025లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది వర్స్ట్ మూవీస్ లో వన్ ఆఫ్ ది మూవీ లైలా. అబౌట్ సెక్సువాలిటీ, కలర్, హైట్, వాట్ ఎవర్ ప్రతి దాని మీద జోక్ చేసుకుంటారు. అది పక్కన పెడితే ప్రాబ్లమాటిక్ సీన్స్ లో మోస్ట్ ఇరిటేటింగ్ సీన్ అంటే హీరోయిన్ ఒక జిమ్ కోచ్, మన హీరో అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉన్న మేకప్ ఆర్టిస్ట్. సో మనోడు లేడీస్ జిమ్ కి వెళ్ళి అక్కడ కోచ్ గా పనిచేస్తున్న హీరోయిన్ చేత ఆ జిమ్ లో జాయిన్ చేసుకోవాలంటే నేను ఒక టెస్ట్ పెడతాను, ఆ టెస్ట్ పాస్ అవుతాను, ఆ జిమ్ లో జాయిన్ చేసుకుంటాను అని అంటది. దెన్ ఇద్దరు కూడా ఒక పార్క్ లో మీట్ అవుతారు. ఈ పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేసి చూపించి నేను స్టామినా ఎంతో చూస్తానని చెప్పుద్ది. సో మన హీరోయిన్ ని భుజాల మీద ఎక్కించుకొని పార్క్ మొత్తం రింగ్ అని రౌండ్లు వేస్తూ ఉంటాడు. అసలు ఆ సీన్ ని ఎలా డైరెక్టర్ ఇమాజిన్ చేశాడు, దాన్ని స్క్రీన్ మీద యాక్టర్స్ ఎలా పర్ఫార్మ్ చేశారన్నది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. లిటరల్లీ అందులో హీరోయిన్ ఆర్గజం ఫీల్ అవుద్ది, అది ఫేస్ లో కనపడుద్ది. అండ్ దానికి సింబాలిక్ గా షార్ట్స్ కూడా పడుతూ ఉంటాయి. దానికి తోడు హీరోయిన్ ని ఈ సినిమాలో పోర్ట్రే చేసిన విధానం కూడా చాలా అబ్జెక్షనబుల్ గా ఉంటది. అంటే అక్కడ మన హీరో స్టామినా ఏంటో మన హీరోయిన్ కి తెలిసిపోయి హీరోతో లవ్ లో పడిపోద్ది. హీరోయిన్ పడిపోవాలంటే ఎంతకన్నా మంచి సీన్ డైరెక్టర్ కి ఇమాజిన్ రాలేదంటారా? సో ఓవరాల్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని గురువు గారు కొంచెం సపోర్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.